హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, ఆదాబ్. చూస్తున్నారు కదా, నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము. అంటే మా పాప బర్త్డే ఆగస్టు 2 కాబట్టి ఆగస్టు 1కే నాకు ఆఫీసు వీక్ ఆఫ్ ఉండే కాబట్టి నేను ఫ్యామిలీతో కలిసి నేను మా పాప, మా వైఫ్, మా అక్క, మా పెద్ద అక్క అందరం కలిసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము. అదే మా పాపకు డ్రెస్సు తీసుకుందామని. ఆల్రెడీ హైదరాబాద్లో తీసుకున్నాను డ్రెస్సు, మళ్ళీ ఇంకో డ్రెస్సు తీసుకుందామని. కొత్తగా అయింది షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మహబూబ్ నగర్లో. చాలా పెద్దగా ఉంది. నేను చూసి షాక్ అయ్యాను. మొన్న వెళ్ళాను కదా, చూసి చాలా షాక్ అయ్యాను. షాపింగ్ మాల్ ఇంత పెద్దగా కట్టారా అని. చెన్నై షాపింగ్ మాల్కి ఇట్లా దీని పక్కనే ఉంటుంది, అది దీనికంటే పెద్దగా ఉండదు, కొంచెం చిన్నగా ఉంటుంది. దీంట్లో అయితే బట్టలు నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. పిల్లల కాడ నుంచి పెద్దల వరకు అందరికీ పెళ్లి బట్టలకు అందరూ మహబూబ్ నగర్లో ఉండే వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు, అసలు ఇక్కడే అన్నీ దొరుకుతున్నాయి. ఇదిగో మా పాప ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాము, ఒక్క దగ్గర ఉండట్లేదు, అసలు ఉరుకుతూనే షాపింగ్ మాల్ మొత్తం ఉరికిచ్చింది నన్నైతే. నాకైతే ఆ రోజు తిన్నదంతా అరిగిపోయింది. షాపింగ్, రన్నింగ్ అన్నీ అయినాయి నాకు ఆ రోజు. ఒక్కరోజు ఒక్క దగ్గర ఉండట్లేదు, పట్టుకున్న గిట్ట దొరుకుతలేదు అసలు. చేప పట్టుకుని కొత్త తప్పించుకొని ఉరుకుతుంది, అట్లా ఉరుకుతుంది మా పాప అయితే. చూస్తున్నారు కదా ఎంత స్పీడ్ ఉరుకుతుందో తను. ఇదిగోండి ఎంత పెద్దగా ఉంది, చూసారా షాపింగ్ మాల్. అన్నీ ప్రతి ఒక్కటి అన్నీ ప్రైజెస్ ఇట్లా బాగానే ఉన్నాయి. ఇవి వచ్చేసి జీన్స్, నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా తర్వాత తీసుకుందాంలే అని నేను ఆగిపోయాను. ఇంకా పిల్లలవి, పెద్దలవి ఫ్రాక్స్, బర్త్డే ఫ్రాక్స్ అండ్ డైలీ వేర్కి అండ్ ఎవరికైనా పెట్టాలనుకుంటే అవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ట్రయల్ రూమ్లో మా వైఫ్ చూసారా, మా వైఫ్, మా పెద్దక్క మా పాపకు వేస్తున్నారు. డ్రెస్ సెలెక్ట్ చేశారు, ఒక 5-6 డ్రెస్సే తీసుకున్నారు వాళ్ళు చూద్దామని. ఇంకా మా పాప అస్సలు వేయట్లేదు. ఇంకా ఫోన్లో వీడియోస్, బొమ్మల వీడియోస్ పెట్టించి వేసింది. మా వైఫ్ అయితే చాలా కష్టపడ్డది ఆ రోజు. ఎందుకంటే మళ్ళీ పక్క రూమ్లోకి వెళ్ళింది, ఒక్క దగ్గర ఉండట్లేదు అసలు. చూస్తున్నారు కదా మీరే, ఇంకా దాక్కుంటుంది, డోర్ మూసుకుంటుంది, ఆ కుర్చీ ఎక్కుతుంది. డ్యాన్సులు అక్కడ, పాటలు అంటే ట్రయల్ రూమ్లో పాటలు పెట్టారు, ఇంకా డ్యాన్స్ చేస్తుంది, ఎగురుతుంది. ఆమెకు పాటలు కనిపిస్తాయి, ఇంకా ఎగురుతూ ఉంటుంది. ఇంకా ఈ రూము ఆ రూమ్ అన్నీ తిరుగుతూ ఉంది. ఆ తర్వాత డ్రెస్ ఎలా ఉంది ఇట్లా అద్దంలో పోయి చూసుకుంటుంది. ఈ డ్రెస్ చాలా బాగుంది కదా, ఫోటో పెట్టారు, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ మాత్రం. మా పాప కొంచెం పెద్దగా ఉంటే అలాంటి డ్రెస్సే తీసుకునే వాళ్ళేమో. ఇంకా బిల్ వచ్చేసి మొత్తం 1165 రూపీస్ అయింది. ఇంకా మా వైఫ్కి ఇట్లా ఏదో షాపింగ్ చేసింది, తను డ్రెస్సెస్, శారీస్ తీసుకుంది. చూస్తున్నారు కదా, వీళ్ళ ఆడవాళ్ళకైతే అసలు షాపింగ్ అంటేనే అయిపోయాయి, ఇంకా అంతా మర్చిపోతారు. నన్ను పట్టించుకోవట్లేదు, మా పాపను పట్టించుకోవట్లేదు. మా పాపనైతే నేనే చూసుకున్నా. ఇంకా కిందికి పైనేమో థర్డ్ ఫ్లోర్లో ఏమో మొత్తం పిల్లలు పెద్దలు ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో శారీస్ అవన్నీ ఉన్నాయి, పెద్దవాళ్ళకి సంబంధించి లేడీస్. ఇంకా ఒక డ్రెస్ తీసుకున్నాక ఇంకా ఫ్రాక్ చూద్దామని చూస్తున్నారు మా వాళ్ళు. ఇంకా మళ్ళీ కిందికి వెళ్తున్నాము. ఇంకా వీళ్ళ షాపింగ్ ఇంకా అయిపోవాలి, ఇంకా ఎంత టైం పడుతుందో భయం అవుతుంది నాకు. చూడాలి, ఆల్రెడీ 1:30 అయింది, ఇక్కడ 2 hours ఏమైంది, గంటన్నర అయింది. బాగానే టైం పట్టింది. 2.5 hours ఉన్నామేమో షాపింగ్ మాల్లో. ఇంకా ఆడవాళ్ళ ఇంటికి వస్తే ఇంకా తొందర అయిపోతుంది షాపింగ్. మనం అంటే మగవాళ్ళం కాబట్టి ఏదో ఒకటి, ఒక ప్యాంటు షర్టు తీసుకొని తొందర 10-15 నిమిషాల షాపింగ్ అంతా అయిపోగొట్టుకుంటాం. కానీ వీళ్ళు లేడీస్ అలా కాదు కదా, చూసించిరని 10 సార్లు చూస్తారు. ఆ కలర్ బాగాలేదు, ఈ కలర్ బాగాలేదు, కింద బార్డర్ అలా వచ్చింది, ఇలా వచ్చింది, శారీకి బ్లౌజ్ లేదు, అది లేదు, ఇది లేదని 10 షాపులు తిప్పుతారు. నయం మా వైఫ్ ఒక్కటే షాప్లో తీసుకుంది. మా మమ్మీ అనికి వస్తే కంపల్సరీ ఒక 5-6 షాపులను తిప్పుతుంది. మంచి చీరలు ఉంటే తీసుకుంటే అస్సలు తీసుకోదు, ఆమెకు నచ్చితేనే తీసుకుంటుంది. అప్పుడు మా అమ్మ అయితే ఎన్ని షాపులు తిరుగుతుందో అసలు. అయితే నన్నైతే
ఒకసారి చాలా షాపులు తిప్పింది, కానీ తిరిగింది ఒక్క చర్య తీసుకోవాలి, మళ్ళీ అంత మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాం. అలా ఉంటుంది ఆడవాళ్ళది. ఇంకా మా వైఫ్ అయితే చీరలు చూస్తే ఇంకా అయిపోయి ఇంకా అంతే, ఇంకా పాపని పట్టించుకోదు, నన్ను పట్టించుకోదు. ఇంకా చీరలు పిచ్చాయి మీకు. డి ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుంది, సూపర్ చేశారు అసలు. లోపల షాపింగ్ మాల్ లోపల చాలా బాగుంది. ఇక రకరకాల శారీస్ వచ్చాయి. అప్పుడు అంటే ఆషాఢ మాసమా లేదు శ్రావణ మాసం ఏదో ఉండే స్టార్ట్ అవుతుండే, అప్పుడు ఇంకా శారీస్ వచ్చాయి. వీళ్ళు లేడీస్ ఇంకా శ్రావణ మాసం కాబట్టి శారీస్ ఏమో తీసుకుంటున్నారు. ఇంకా పూజలు చేస్తారు కదా, పూజలు రథాలు అని. ఇక మా వైఫ్ హాయ్ అని చెప్పి అంటే హాయ్ చెప్తుంటాను, సిగ్గుపడుతుంది తను. ఇక్కడ అన్నీ ఇంకా లేడీస్ కార్నర్ లాగా అన్నీ పెట్టారు. గాజులు, టిక్లీ బొట్లు, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది షాపింగ్ మాల్ అయితే, సూపర్ అదిరిపోయింది అసలు, చాలా బాగా కట్టారు. ఇంకా నాకు బట్టలు కూడా చాలా బాగా నచ్చాయి. ఇంకా ఇప్పుడు దసరాకు కావాలనుకుంటే ఇక్కడే తీసుకోవాలి వచ్చి. మా పాప దేవునికి దండం పెట్టినాను అంటే దండం పెడుతుంటాను. ఇంటీరియర్ డిజైన్ చాలా బాగా నచ్చింది నాకైతే, సూపర్ ఉంది షాపింగ్ మాల్ అయితే. ఎవరిదో కానీ చాలా బాగుంది. ఓకే అండి, ఇదే మా పాప బర్త్డే షాపింగ్. ఓకే, బాయ్ సబ్స్క్రైబ్.